హల్లెలూయా! దేవునికి వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవునికి, పాస్టర్ అంకుల్‌కి, పాస్టర్ ఆంటీకి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇంతవరకు మనము ఒకటవ మాట ధ్యానించగా మనం విన్నాము. ఇప్పుడు రెండవ మాట మాట్లాడుకుందాము. రెండవ మాట ఏంటంటే లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకాయన నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను. ఇప్పుడు మనం రెండో మాట మాట్లాడుకుందాము. రోమా ప్రభుత్వం యేసు ప్రభు వారికి అన్యాయమైన తీర్పు తీర్చి సిలువ శిక్ష వేసింది. ఇప్పుడు ఉరిశిక్ష వేసినా శిరచ్ఛేదనం చేసినా కూడా ఒక నిమిషంలో ప్రాణం పోతుంది కదా. ఇప్పుడు అలా కాదు. సిలువ శిక్ష అంటే కాళ్ళు చేతులు విరగ్గొట్టబడి ఎండవేడికి శరీరం బరువెక్కి ఆఖరి రక్తపు బొట్టు వరకు కారేదాకా ప్రాణం పోదు. ఇలాంటి శిక్షను యేసు ప్రభు వారికి వేస్తారన్నమాట. యేసు ప్రభు వారికి సిలువ వేసేటప్పుడు ఎడమ వైపున ఒక దొంగను, కుడి వైపున ఒక దొంగను ఉండిస్తాడు. అంటే ఒక నీతిమంతుణ్ణి ఇద్దరు అవినీతిమంతుల మధ్యలో, ఒక పరిశుద్ధుణ్ణి ఇద్దరు అపరిశుభ్రమైన వ్యక్తులతో సిలువ వేస్తారు. వాళ్ళు నేరాలు రుజువయ్యాయి, వాళ్ళకు సిలువ శిక్ష వేశారు. కానీ యేసు ప్రభువారు ఏమీ తప్పు చేయలేదు. ఆయనలో ఏ దోషం లేదు, ఏ తప్పు ఆయన చేయలేదన్నమాట. కానీ అన్యాయంగా తీర్పు తీర్చి యేసు ప్రభువారికి శిక్ష వేస్తారు. అంత అవమానంతో యేసు ప్రభువారిని వాళ్ళిద్దరి మధ్యలో నిలవబెడతారు. మనము మార్కు సువార్త 15వ అధ్యాయం 32వ వచనం కానీ చూసుకున్నట్లయితే, ఇజ్రాయేలు రాజగు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును. అప్పుడు మనము చూచి నమ్మదలసిన ఒకరిలోనొకడు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఒకడు కాదు, ఇద్దరు కూడా ఆయనను నిందించారు. ఇద్దరు కూడా ఆయన్ను అర్థం చేసుకోలేదు. ఇద్దరు కూడా యేసు ప్రభువాన్ని ఎరగలేదు. అలాగే మత్తయి సువార్త 27:44లో చూసుకుంటే, ఆయనతో కూడా సిలువ వేయబడమని బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. ఇక్కడ కూడా చూసుకుంటే ఆయనతో సిలువ వేయబడిన బందిపోటు దొంగలు కూడా అలాగే నిందించారన్నమాట. ఇక్కడ ఇద్దరు కూడా యేసు ప్రభువారు నిందించారు. అలాగే మనం పైనుంచి 38వ వచనం నుంచి కానీ చూసుకుంటే, పరిసయ్యులు, శాస్త్రులు, అలాగే యూదులు, ప్రధాన యాజకులు అందరూ యేసుక్రీస్తుని దూషిస్తున్నారు. ఎలాగ సిలువలో రెండవ దొంగ రక్షింపబడ్డాడు, ఎలాగ సిలువలో దొంగ సమాధాన పడ్డాడు, మారు మనసు పొందాడు అని అనుకుంటే, కింద ఎవరైతే ఏమేమి తిడుతున్నారో వాటిలన్నిటిని విని రెండవ దొంగ మారు మనసు పొందుతాడు. ఇక్కడ ఇద్దరికి అవకాశం వస్తుంది. ఒక దొంగకి ఇద్దరు దొంగలకి అవకాశం వస్తుంది. ఇక్కడ ఏమని తిడుతున్నారంటే, దేవాలయం పడేసి 3 దినాలలో కడతానన్నావు కదా, చనిపోయిన వారిని తిరిగి లేవదీస్తానన్నావు కదా, నీవు దేవుని కదా, నీకు దేవుని రాజ్యం ఉంది కదా, నిన్ను నీవు రక్షించుకోవచ్చుగా, నిన్ను నీవు రక్షించుకొని నువ్వు కూడా సిలువలో నుంచి దిగిరావచ్చు కదా అని దూషిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఏ తప్పు చేయలేదు. ఆయన చేసినటువంటి మంచి పనులను బేస్ చేసుకొని ఆయన వాళ్ళందరూ కూడా కింద వాళ్ళందరూ కూడా ఆయన్ని దూషిస్తున్నారనమాట. ఇప్పుడు అదే విధంగా మనము లూకాసు వార్త 23వ అధ్యాయం 39వ వచనం నుండి కానీ చదువుకుంటే ఏమని ఉందంటే, వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఆయన నీవు క్రీస్తువు కదయ్యా, నిన్ను నీవు రక్షించుకో, నన్ను కూడా రక్షించమని ఆయన అడగట్లేదు. ఎట్లా అంటే వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు, దీనంగా మాట్లాడట్లా, వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. అలాగే ఏమంటున్నాడంటే, అయితే రెండవ వాడు వానిని గద్దిస్తున్నాడు అనమాట. రెండవ వాడు గద్దిస్తున్నాడంటే, ఇప్పుడు ఇద్దరు చెడ్డ పనులు చేస్తే ఒకడు ఇంకొకరిని గద్దించాడంటే వాడు మారు మనసు పొందినట్లే కదా. అలాగే రెండవ దొంగ మారు మనసు పొందాడు. నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా అంటున్నాడు. భయపడవా నువ్వు దేవునికి, మనం అదే శిక్షలో ఉన్నాం, మనకైతే ఇది న్యాయమే అంటే, మనకైతే ఇది న్యాయమే అన్నాడంటే అక్కడ దొంగ తన తప్పుల్ని ఒప్పుకున్నాడని, మారు మనసు పొందాడు, తన తప్పుల్ని ఒప్పుకున్నాడు. తర్వాత వచ్చేసి మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి, అంటే దేవుడు ఏ తప్పు చేయలేదని రెండవ దొంగ నమ్ముతున్నాడు. ఆయనను చూచి ఏమని చెప్తున్నాడంటే, ప్రార్థన చేస్తున్నాడు, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనను. ఇక్కడ మారు మనసు పొంది తప్పుల్ని ఒప్పుకొని దేవుడని నమ్మి ప్రార్థిస్తున్నాడు. ఏమని,
యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని చెప్పి అడుగుతున్నాడు. అలాగే మనం కూడా ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా జవాబు మనకు దయచేస్తాడు. ఏమంటున్నాడు? అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని యేసు ప్రభువారు దొంగకి సమాధానం ఇస్తున్నాడు. అసలుకి ఎందుకు రెండవ మాటల్లో దేవుడు ఈ మాట పలకాల్సి వచ్చింది అని అంటే 1 తిమోతికి 1వ అధ్యాయం 14వ వచనంలో చూసుకుంటే 1 తిమోతికి 1వ అధ్యాయం 15లో చూస్తే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసుకు లోకమునకు వచ్చెను అన్నది. యేసు ప్రభువారు ఇప్పుడు సిలువలో ఉన్నప్పుడు ఒక పాపిని రక్షించాడు కదా. ఆయన ఎందు నిమిత్తమైతే ఈ లోకానికి వచ్చాడు, ఆ శ్రమ సమయంలో కూడా ఆయన బాధ్యతను నెరవేర్చాడు. ఆయన పరలోకానికి వెళ్తూ కూడా ఒక పాపికి మారు మనసు ఇచ్చి ఆ పాపిని క్షమించి తన రాజ్యమునకు తీసుకొని వెళ్ళాడు. అలాగే ఏ మానవుడికి కూడా పరలోక రాజ్యంలో ఉన్నావని చెప్పే అధికారం లేదు, కానీ పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. యేసు ప్రభువు సిలువలో ఉన్నప్పుడు కూడా ఒక పాపిని రక్షించాడు, ఒక ఆత్మను సంపాదించాడు. ఎందు నిమిత్తమైతే ఈ లోకానికి వచ్చాడో ఆ శ్రమ సమయంలో కూడా ఆయన బాధ్యతను నెరవేర్చాడు. ఆయన పరలోకానికి వెళ్తూ కూడా ఒక పాపికి మారు మనసు ఇచ్చి ఆ పాపిని క్షమించి తన రాజ్యమునకు తీసుకొని వెళ్ళాడు. మనము కూడా లోక సంబంధమైన కార్యాలు చేసి ఉంటే, చెడు పనులు చేస్తే మారు మనసు పొంది తప్పులను ఒప్పుకొని నమ్మకంతో ప్రార్థించి ఆయన రాజ్యమునకు వారసులవ్వాలని కోరుకుంటున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.